ఇక దేశీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం వెండి ధరలు పెరిగాయి. 4 రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. రీసెంట్గా ఒక బహిరంగ సభలో పీఎం నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా బంగారు కొనుగోలు ఈ ఇయర్లో ఎక్కువగా కొనుగోలు చేయకండి అని చెప్పేసి అవేర్నెస్ కోసం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ స్టేట్మెంట్స్ ప్రకారంగా గోల్డ్ రేట్స్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా సిల్వర్ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనతో మాట్లాడడానికి రాజు ఆయన ఉన్నారు. వారితో మాట్లాడి ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు గారు చెప్పండి, రీసెంట్గా వ్యాఖ్యలు ఏదో చేయడం జరిగింది. సో పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఒక ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏంటి ఇప్పుడున్న సీజన్లో. ఇప్పుడు పర్టికులర్గా మన ఇండియాలో ట్రెడిషన్ ఏంటంటే ప్రతి ఒక్క మ్యారేజ్లో కూడా బంగారం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. ఇటువంటి టైంలో బంగారం కొనకూడదు అనే ఒక స్టేట్మెంట్ అనేది ఏంటంటే ప్రజలు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. దాంతోపాటు రేటు కూడా చాలా పెరిగిపోవడంతో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టంటే 1,45,000 ఉన్న బంగారం ధర ఏకదాటిగా 1,58,000 చేరుకుంది. ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆగట్లేదు. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న మ్యారేజ్లో కంపల్సరీ పెట్టాలి కాబట్టి వాళ్ళు కొనుగోలు చేయడానికే చూస్తున్నారు. సార్, ఇప్పుడు బయట రేట్స్ పెరగడం వల్ల అంటే పబ్లిక్ అవేర్నెస్ పెరిగిందని అనుకోవచ్చా? అంటే చెప్పడం వల్ల ఇంకా అవేర్నెస్ పెరిగింది, ప్రజల్లో కూడా ఇంకా ఆతృత పెరిగింది మేడం. ఇప్పుడు కొని పెట్టుకుంటే ఇంకా మనకు ఫ్యూచర్లో మంచి రేట్ కలిసి వస్తాయని ఒక ఆలోచన ప్రజల్లో మిగిలిపోయింది. పొద్దుంచి చాలామంది కస్టమర్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. రేట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందరూ. దీనివల్ల అంటే బంగారం కొనుగోలు తక్కువ అవ్వడం వల్ల సేల్స్ సిల్వర్ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? సిల్వర్ ప్రైసింగ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు బంగారంతో పాటు సిల్వర్ రేట్ కూడా మీకు అధిక మొత్తంలో పెరగడం జరిగిందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2,50,000 రూపాయలు కిలో ఉన్న వెండి ధర ఇప్పుడు 3 లక్షలకు ఆల్మోస్ట్ చేరుకుంది. ఎవరైతే పెద్ద మొత్తంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయలేరో వాళ్ళు ఇప్పుడు వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్లో కూడా మనకు ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయని మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు రానున్న సీజన్ పెళ్లిళ్ళ సీజన్ మీరు అన్నట్టుగానే, ఆ తర్వాత ఆషాఢ మాసం, తర్వాత శ్రావణ మాసం, అంటే కంటిన్యూస్గా సీజనల్ టైం కాబట్టి ఇప్పుడు ఎఫెక్ట్ ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఏమైనా పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? అంటే మేము కూడా భావించామండి. మన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యలతోని ఏమైనా ఇటువంటి ఈ సందర్భాల్లో మనకేమన్నా బంగారం తగ్గుముఖం బట్టి వీళ్ళు పర్చేస్ చేయడం తగ్గుతుందని మేము అనుకున్నాము. బట్ అటువంటి అవకాశాలు అయితే ఏం కనబడట్లేదు. కస్టమర్స్ రేట్ పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క పర్చేస్ చేయాలన్న ఇంటెన్షన్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే బంగారం రేట్లు కానీ సిల్వర్ రేట్లు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, తగ్గే అవకాశాలు ఎటువంటివి ఛాన్సెస్ లేవని అంటున్నారు కదా. సో ఈ క్రైసిస్కి కారణం మీకు ఏమనిపిస్తుంది మీ ఒపీనియన్లో? అంటే క్రైసిస్ అంటే ఇది కూడా కంప్లీట్గా మన గ్లోబల్ మార్కెట్తో ముడిపడి ఉందండి. దీంట్లో మనకు ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు, మన సెన్సెస్ మార్కెట్ కావచ్చు, చాలా రకాల పరిణామాలు దీంట్లో ఉంటాయి. బట్ మన ట్రెడిషన్లో ఎప్పుడు చూసుకున్నా కూడా గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా తగ్గలేదు. మీరు దీనికి ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం పెట్టిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుముఖం పట్టలేదు, పెరుగుతూనే వస్తుంది. సో మేము కూడా దాన్నే నమ్ముతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు ఇంకా మంచి మొత్తంలో పెరుగుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని భావించి ప్రజలు కూడా పానిక్ అవ్వకుండా ఉండాలి అని కోరుకుంటున్నారు. అదే కాకుండా సిల్వర్ రేట్స్ కూడా పెరిగే అవకాశం మరింతగా రోజుకి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఓవర్ టు